గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ దేశవ్యాప్తంగా ఆదాయపు పన్ను శాఖ బరుపు దాడులు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. ఉనికిలో లేని ఎన్నికల సంఘం వద్ద నమోదు లేని రాజకీయ పార్టీలకు అక్రమ విరాళాలు వ్యవహారంపై కేంద్రం దృష్టి సారించింది. ఒకే రోజు దేశంలోని 200 ప్రాంతాల్లో ఐటీ శాఖ ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. షెల్ కంపెనీలు నకిలీ ట్రస్టుల ద్వారా వందల కోట్ల రూపాయల నల్లధనం విరాళాల రూపంలో బదిలీ అవుతుందన్న అనుమానాలపై ఐటీ శాఖ లోతుగా విచారణ చేపట్టింది. ఢిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లో జరిగిన ఈ దాడిలో కీలక ఆధారాలు, డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి. నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ పార్టీలకు విరాళాలు అందుతున్నాయన్న ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. ఎన్నికల చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారా అనే కోణంలో ఐటీ శాఖ విచారణ జరుపుతోంది. దాడులు జరిగిన ప్రాంతాలు, ఇల్లు, ఆఫీసులు, అకౌంటెంట్ కేంద్రాలపై ఐటీ అధికారులు దాడులు చేసి బ్యాంక్ ఖాతాలు, బిల్స్, లావాదేవీల వివరాలను విశ్లేషిస్తున్నారు. అక్రమ విరాళాల ద్వారా ఆర్థిక నిబంధనల ఉల్లంఘన జరిగిందని ఐటీ శాఖ భావిస్తుంది. నిబంధనలు పాటించని పార్టీల నమోదు రద్దుపై కూడా చర్చ జరుగుతోంది. రాజకీయ పార్టీల విరాళాల పారదర్శకతపై దేశవ్యాప్తంగా సాగుతున్న చర్చ మధ్య కేంద్రం తీసుకున్న ఈ భారీ చర్య భవిష్యత్తుకు సంకేతం. ఉనికి లేని పార్టీల పేరిట నల్లధనం బదిలీని అరికట్టేందుకు ఈ దాడులు జరిగాయి. రానున్న రోజుల్లో పార్టీ విరాళాలపై మరింత గట్టి నిబంధనలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల చట్టాలను ఉల్లంఘిస్తున్న వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఐటీ శాఖ హెచ్చరించింది. అక్రమ విరాళాల వెనుక ఉన్న అసలు సూత్రధారులను బయటపెట్టేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి. పక్కా సమాచారంతో దేశవ్యాప్తంగా కూడా ఆదాయ పన్ను శాఖ మెరుపు దాడులంటి కూడా నిర్వహిస్తుంది. దాదాపు 200 ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా ఈ దాడులంటి కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఉనికిలో లేని రాజకీయ పార్టీలు ఏవైతే ఉంటాయో ఆ రాజకీయ పార్టీలకు అందుతున్న విరాళాలపైన కూడా ఆదాయ పన్ను శాఖ ప్రధానంగా దృష్టి సారించడం కూడా జరిగింది. కేవలం నల్లధనం ప్రవాహం కోసం ఎన్నికల సంఘం దగ్గర నమోదు చేసి ఆ తర్వాత ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించకుండా కేవలం విరాళాల రూపంలో డబ్బును మార్పిడి చేసే రాజకీయ పార్టీలు ఏవైతే ఉంటాయో వాటిని గుర్తించి వాటిపైన దాడులు కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే చాలా రాజకీయ పార్టీలకు కూడా నోటీసులు అంటూ కూడా ఇవ్వడం జరిగింది. కొన్నింటి గుర్తింపును కూడా రద్దు చేయడం కూడా జరిగింది. మరికొన్ని ఈసీ గుర్తింపు పొందకుండానే విరాళాల రూపంలో డబ్బులను మారుస్తున్న డబ్బులను నగదు ప్రవాహం చేస్తున్నాయని చెప్పేసి కూడా మరికొన్ని రాజకీయ పార్టీలపైన ప్రధానంగా ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా విరాళాలు కూడా పొందుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఆదాయ పన్ను శాఖ చేస్తున్న దాడులు ఏవైతున్నాయో అవి సంచలనం కూడా సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ఇక్కడ చూసినట్లయితే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి రాజకీయ పార్టీలు కూడా కొన్ని ఉన్నట్లుగా కూడా సమాచారం. వాటికి సంబంధించిన కార్యకలాపాలపైన కూడా ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. కేవలం నల్లధనం ప్రవాహం కోసమే ఈ రాజకీయ పార్టీలు ఏర్పాటు చేయడం, అదేవిధంగా విరాళాలు స్వీకరించడం జరుగుతుందన్న సీరియస్ అఫెన్స్ నేపథ్యంలో కేంద్రం నిర్వహిస్తున్న ఈ భారీ దాడులంటి కూడా దేశవ్యాప్తంగా సంచలనం కూడా సృష్టిస్తున్నాయి. సో దీనికి సంబంధించి ఈ రోజు సాయంత్రం కల్లా మరిన్ని వివరాలను కూడా ఆదాయ పన్ను శాఖ బయటపెట్టే అవకాశం కూడా ఉంది. థాంక్యూ శిరీష్.